నమస్తే. రేవంత్ రెడ్డి మీద సోషల్ మీడియాలో ఒకటి బాగా ట్రోల్ అవుతున్నది. గతంలో కేటీఆర్ కొడుకుని అంటే కేసీఆర్ మనవన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసేవాడు. ఆనాడు రేవంత్ రెడ్డి దాన్ని ఖండించిండు. ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టుకోండి, ఇంట్లో చూసుకోండి, కానీ గవర్నమెంట్ కార్యక్రమాల్లో మీరు ఎట్లా తీసుకొస్తారు అని చాలా గట్టిగానే మాట్లాడిండు. సో అది చాలా పెద్ద సబ్జెక్ట్ కూడా ఆనాడు ఎలక్షన్స్లో కానీ తర్వాత కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది. సో కట్ చేస్తే మొన్న జరిగిన మెస్సీతో మ్యాచ్ అంటూ జరిగిన మ్యాచ్ ఈవెంట్ అనే అంటాం మనం అయితే, ఎందుకంటే అది మ్యాచ్ ఎట్లయితే మ్యాచ్ అంటే రెండు జట్లు బలమైన జట్లు ఢీకొంటే దాన్ని మ్యాచ్ అంటాం. సో అది ఒక ఈవెంట్. సో ఆ ఈవెంట్లో మనవడు వచ్చిండు. సో అడుగుతున్నారు సోషల్ మీడియాలో, మరి ఆనాడు ఆయన మనవన్ని వ్యతిరేకించిన మరి మీ మనవాడు ఎట్లా వస్తాడు అని. సరే, వాళ్ళ నుంచి అయితే ఇంతవరకు రిప్లై రాలేదు. దీని మీద చర్చ అయితే జరుగుతున్నది. ఆ చర్చ మీద మనం కొందరు అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నాకు అనిపిస్తున్నది. నా ముందు సయ్యద్ రఫీ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు అండ్ తెలంగాణ మూవీ డైరెక్టర్. నమస్తే అన్న. నమస్తే. మీకు ఎట్లా అనిపించింది అంటే ఆ సోషల్ మీడియాలో జరిగిన ట్రోల్స్ కానీ, ఆ ట్రోల్స్ రాకముందే మీకు ఏమన్నా ఆ వీడియో కానీ ఆ పిక్చర్ కానీ చూసినప్పుడు ఇది కరెక్ట్ కాదు అని మీకు అనిపించిందా? నాకు అనిపించింది. ఓకే. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే అప్పుడు కేసీఆర్ని ఏదైతే క్రిటిసైజ్ చేసిండో ఈయన సీఎం అయిన తర్వాత సీఎం ఇట్లనే ఉంటాడేమో అని చెప్పి ఆయన లెక్కనే ఈయన నకలు కొడుతుండే. ఇప్పుడు సేమ్ అట్లనే ఆల్మోస్ట్ కొన్ని అంశాలల్లో డెవలప్మెంట్ గురించి ఏం చేస్తుండో తెలియదు, కానీ ఈ ప్రోగ్రాంలు అట్టహాసంగా ఒక వైభవంగా ఇట్లా నేను రాజుననే ఫీలింగ్ మెల్లమెల్లగా ఆయన లోపలికి వచ్చేసింది. మేబీ వీళ్ళు గెలిచిన తర్వాత పక్కనుండే వాళ్ళ ప్రోద్బలమో లేకుంటే ప్రోటోకాల్ అని చెప్పి వాళ్ళకి ఏదైతే బందీ చేసేస్తారో అక్కడ ఉండేటోళ్ళందరూ భజన వాళ్ళు ఉంటారు. ఏది ఉన్నా ఓ ఆ ఊ అనే వరకు వీళ్ళు ఇట్లా పోతున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు గతంలో మీరు చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు, లోహియా ఉన్నాడు. ఇట్లాంటి నాయకుల పిల్లలు ఎవరో తెలుసా మీకు? లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు పేరు కూడా తెలియదు. ఆయనకు సొంత ఇల్లు లేకున్నా కూడా ఆయన ఒక కార్ల ఆయన కింద ఉన్నోళ్ళు కార్లో పోయేటోళ్ళు పిల్లలు స్కూల్కి. అయితే ఈయన మినిస్టర్ అయి ఉండి వీళ్ళ కొడుకులు టాంగాల పోయేటోళ్ళు. అట్లా ఏడున్నది ఇప్పుడు ఇప్పుడు గెలిచే వరకే ప్రజాస్వామ్యం, ఓట్లు అన్ని మాటలు అవుతున్నాయి. గెలిచిన తర్వాత నా కుటుంబం, నేను రాజును, నా భార్య, నా పిల్లలు, నాకు మనవడు ఉన్నాడు, వీళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా పబ్లిక్ మీద రుద్దుతున్నారు. ఓకే. అది పబ్లిక్ ఏం అవసరం? నీ సంక్షేమాలు, నీ డెవలప్మెంట్ వీటితోనే అవసరం. అవును, ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్లీ. తర్వాత నేను అదే స్టేజ్ మీద చూసిన, ఎవరో ఇంకొక పిల్లగాడు వస్తుండు ఆ మెస్సీ అనేటువంటి ఏదో ఫోటోను ఏదో తీసుకొని, అప్పుడు ఆయన ఇట్లా కంటి చూపు అయినది ఇట్లా చూసి ఇట్లా నూకేస్తుండే నేను. అది చూసినప్పుడు నువ్వు రాజు లెక్క ఉన్నప్పుడు రాజు లెక్క హుందాగా ఉండాలి. ప్రజలు ఆయన మనవడు ఎట్లనో ఆ పిల్లగాడు కూడా ఇంకోనికి మనవడే కదా. ఆ మనవని తాతకు ఏమై ఉంటుంది ఇది చూస్తే ఈ వీడియో. నువ్వు ప్రజలకు తాత తండ్రి అన్నీ ఆ రకంగా ఒకే రకంగా ఉండాలి. నువ్వు ఆ పోస్ట్లో పోయినాక అవును, నీ ఇంట్లో నీ కంపౌండ్లో నువ్వు ఏమన్నా గారాభం చేసుకో, తీసుకొచ్చి ఆ పిల్లాన్ని రుద్ది ఇట్లా చేయడం, వేరేళ్ళ పిల్లాన్ని నూకేయడం, ఈయనేమో ఫోటోలు దిగడం, వేరేవాడు వస్తే అంటుండు. ఇవన్నీ కూడా వీడియోలు వచ్చినాయి. ఆ బిహేవియర్తో ఈయన స్వభావం బయటపడ్డది. అంటే చాలా ఇన్సెక్యూర్డ్, అభద్రత. నాకు అనిపించింది ఏదో కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదో ఉన్నట్టుంది. దాన్ని కవరప్ చేయడానికి ఈ షోలు గీలు ఇవన్నీ కూడా చేస్తుంది అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే సంక్షేమాల గురించి, రాష్ట్ర డెవలప్మెంట్ గురించి ఫుల్ మైండ్ పెట్టాలి, అమూల్యమైన సమయాన్ని అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. కానీ ఈయనకు ఫుట్బాల్ ఇష్టం అని కూడా నేను ఆయన చెప్పంగా విన్నా. నిజమే, ఆయనకి ఇష్టమే కదా. ఇష్టమే. నువ్వు నీ కంపౌండ్లో ఆడుకో, ఎక్కడన్నా చేసుకో. ఇన్నిన్ని పైసలు పెట్టి నీ దగ్గర ఏం లేవు, నన్ను కొరుక్కో నరుక్కో ఏం లేవు అని నువ్వే అంటున్నావు. బ్యూటీ షో పెట్టినావు, ఓకే, గద్దర్ అవార్డ్స్ అని పెట్టినావు పనికిమాలని, ఇప్పుడు ఇది చేసినావు. ఇట్లా ఇంకేమేం చేస్తాడు అంటే గ్లోబల్ లుక్ రావాలి, తెలంగాణ తెలవాలి కాదు, ఆయనే తెలవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఊకే ట్రోలింగ్ ఏం చేస్తున్నారు, ఎవడో వచ్చి సీఎం ఈయనని ఐడెంటిఫై చేస్తలేరని ఉన్నాయి దాంట్లో. అది నిజమే అనుకొని సీఎం అంటే ఇట్లా ప్రమోట్ కావాలి అనే భ్రమలో ఆయన పోతుండు. నువ్వు ఎట్లా ప్రమోట్ అవుతావు? నువ్వు చేసే పనులతో ప్రమోట్ అవ్వాలి, బట్ ఆ ఫోటోలు కాదు. అరే అదేంటి ఫుట్బాల్ డ్రెస్ ఎందుకయ్యాను? సీఎం హోదాతోని పోయి డిగ్నిఫైడ్గా
మెస్సీకి ఏదన్నా ఇయ్యనుండే అరే గా ఏషగాడి లెక్క అదేంటి అది నెక్కరు గేమ్ లో ఉండాలి కదా మరి మళ్ళా ఆయన వేసుకోలే కదా అస్సలు ఆడేటోడు వేసుకోలే సీఎం డ్రెస్ పక్కన పెట్టి ఇది వేసుకొని ఒక నమూనా లెక్క లేదా అంటే నువ్వు తెలంగాణలో ఈడు మినిస్టర్ అట చీఫ్ మినిస్టర్ అట అరే గిట్లున్న ఈడే ప్లేయరా మినిస్టరా అనే కన్ఫ్యూజన్ లేదా నేను అనేది ఏంటంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కొంతమందిని అడుగు ఇప్పుడు చూడు మోడీ చూడు ఏది ఉన్నా ఇట్లా బాగా మేకప్కి డ్రెస్సులకు హోదా అనుకుంటా ఖర్చు పెడుతుండు ఇక్కడ రివర్స్ ఉన్నది నేను అనేది ఆ ఖర్చు దండే ఈ వేషాలు దండే ఆ పోస్టర్లు ఏంది ఆ ఫుట్బాల్ పెట్టుకొని అదంతా బుల్షిట్ ఉన్నది అరే నీ డ్రెస్ల మీద ధ్యాస స్పోర్ట్స్ మీద ధ్యాస ఏమొద్దు ఇప్పుడు ఇన్ని పైసలు పెట్టినావు ఊర్లలో ఏమన్నా స్పోర్ట్స్ అథారిటీకి ఏమన్నా చేసినావా ఎవడన్నా అసలు ఫుట్బాల్ తెలుసా పిల్లల్ని ఒలింపిక్స్ కి పంపించేలాగా తయారు చేయి డబ్బులు అక్కడ ఖర్చు పెట్టు తయారు చేయి ఇప్పుడు చూడు ఇప్పుడు ఈ సందర్భంతోనే ఇవాళ విగ్రహ ఆవిష్కరణ చేసిండ్రు దాంట్లో సాంస్కృతిక సారథిలా 580 మంది ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళని పిలవలే మొత్తం 1000 కొద్ది పోలీసులు పెట్టి చేసిండ్రు అంటే అయిష్టం ఉన్న దాన్ని కూడా నువ్వు చేయించినావు ఆడ కూర్చొని నేను అనేది ఏంటంటే ఇది కూడా పనికి మాలిందే కదా అంటే పోలీసు వాళ్ళని అంత పెట్టే అవసరం ఏమున్నది అంటే ఇది ఇష్టం లేదన్నట్టే కదా ఇప్పుడు ఒక కళాకారుడు ఏడ్చుకుంటా ఫోన్ చేయాలి మరి ముఖ్యమంత్రి రాలే వెంకయ్య నాయుడు వచ్చింది ముఖ్యమంత్రి రాలే తర్వాత రాహుల్ గాంధీ వచ్చిండు దాంట్లో మెస్సీ దాంట్లో ఏం అవసరమే ఏమైనా జ్ఞానం ఉన్నదా రాహుల్ గాంధీ హామీలు ఇచ్చిన దాని గురించి కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ పార్టీ డెవలప్మెంట్ కోసం తెస్తే అర్థం పడదాం మొన్న ఏదో గ్లోబల్ సమ్మిట్ అని బూటకం అది ఏందో షో దానికన్నా పిలుచుకొచ్చినా ఓహో వచ్చిందని ఉండేది ఈ ఫుట్బాల్కి ఆయనకి ఏం సంబంధం మొత్తం రాంగ్ నడుస్తుంది ఇదంతా తర్వాత ఇంకా నయ్యాం సోనియా గాంధీని తేలే ఇంకా ఉన్న ఇజ్జత్ పోవు ఎందుకంటే రాహుల్ గాంధీ అట్లీస్ట్ యంగ్ ఉన్నాడు ఫిర్బి చలిగా దీన్ని ఆయనే మెంటల్లీగా ఇదేదో పెద్ద గొప్పది మెస్సీ మెస్సీ అదేదో అనౌన్స్ చేస్తుండు మెస్సీ ఏందది అరే వారే అన్నట్టు అరే మెస్సీ అంటుండు ఆ మెస్సీ కూడా పరిశాన్ అవుతుంది ఏంది పాటిస్తాయి కానీ నేను అనేది ఆ నకలు చేసుడు ఇవన్నీ ఏమవసరం మంచిగా డిగ్నిటీ మెయింటైన్ చేయాలి ఒక్క నిమిషం తీరిక ఉండద్దు నీ డెవలప్మెంట్ మీద పోవాలి ఈయన పక్కనున్న వాళ్ళందరూ కూడా ఈయన చెడగొడుతున్నాడు అనిపిస్తుంది దీంతోనే ఇది లాస్ట్ ఇప్పుడు ఇదేంది ఇప్పుడు మనవాడిని కూడా సరే వాళ్ళ గ్యాలరీలో తాత ఆడుతుంటే చూడడానికి వచ్చి ఉంటారు దాన్ని కూడా అంత సీరియస్ గా తీసుకోవాలన్నా పిలిస్తే గ్రౌండ్ లోకి వచ్చి ఉంటాడు ఊరికే ఆడిపించుంటాడేమో దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కాదు వీళ్ళు సామాన్యులు కామన్ పీపుల్ లెక్క ఉన్నప్పుడు ఇవన్నీ చూసి ఉంటారు టీవీలల్లో ఫలానా సెలబ్రిటీ పిల్లలు ఆడున్నారు ఇప్పుడు టెండూల్కర్ ఆడుతుంది అనుకో వాళ్ళ భార్య వస్తే కెమెరా ఒకసారి తిప్పుతారు అట్లా కానీ వాళ్ళు గ్రౌండ్లకేం రారు అందరు అదొక ఎంటర్టైన్మెంట్ అది వాళ్ళు పాలకులు కాదు అదొక స్పోర్ట్స్ తర్వాత టెండూల్కర్ భార్య చూపిస్తారు ఇంకెవరో చుట్టాలు వస్తే చూపిస్తారు ఇట్లా చూపిస్తారు ఇట్లా ఉంటుంది అవి చూసి వీళ్ళు మినిస్టర్లు అయినాక ఓహో గిట్లు ఉండాలనేమో ఇట్లుంటే మనం కూడా ఎలైట్ అనుకుంటారేమో ప్రపంచ స్థాయిలో ఫ్యామిలీలు ఇట్లుంటే ఓహో ఫలానా ఫ్యామిలీలు అని ఉంటారని చెప్పి వీళ్ళు నకలు కొడుతున్నారు నేను అనేది ఏంటంటే నీకు సీఎం పదవి ఇచ్చిండ్రు నీ పాలన నువ్వు చెయ్యి ఏమన్నా చెయ్యి పిలిస్తే కూడా టైం ఉండద్దు ఇంకా ఫుట్బాల్కి అంత టైమా నీ రాష్ట్రంలో ఫుట్బాలే లేదు చక్కగా అసలు ఫుట్బాల్ స్పోర్ట్ ఉందా అంటే గ్లోబల్ తెలంగాణ గ్లోబల్లో తెలుస్తుంది గత ప్రభుత్వంలో గ్లోబల్ గోటా ఏదో టూర్ అట కదా అంటున్నారు ఏదో మళ్ళీ కాదు ఆ గోట్ టూర్ లా ఈయన గోట్ చేసిండ్రు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గోట్ అయింది అంటే బక్రా అయింది పైసలు ఇయ్యందే వస్తాడు ఆడు ఒట్టిగానే తర్వాత అదాని స్పాన్సర్ చేసిన దానికి అదాని ఈ మోడీ ఒకటే అనుకుంటా చెప్పి రాహుల్ గాంధీని తెచ్చి ఆడ బక్రా చేసిండ్రు ఇప్పుడు ఈడ బక్రా ఎవరైనరు తెలంగాణ ప్రజలైనరు రాహుల్ గాంధీ అయిండు బక్రా అంటే పనికి మాలిన అంశం ఇది చేయాల్సిన ఎన్నో ఉన్నాయి స్పోర్ట్సే ఒక గ్రౌండ్ ఇన్ని పైసలలో ఒక గ్రౌండ్ తయారయ్యేది కోచ్లు కూడా వచ్చేటోళ్ళు మనకి అవసరం అసలు మెస్సీ మనకెందుకు నాకు తెలియదు నువ్వు పోతే నీకు ఆ క్రేజ్ రావాలి దేశంలో కానీ నువ్వు మా ఇంత పెద్ద సీఎం అని తయారు చేసినాం ఇంత పబ్లిక్ ఒక ప్రతీక నువ్వు ఒకరికి ఫ్యాన్ అవ్వడేంది చెండాలంగా ఆడు ఫుట్బాల్ ఆడితే మనకేంది పోతే మనకి ఫ్యాన్స్ ఉండొచ్చు ఉంటే మనకేంది
అర్థమవుతుందా? నాకైతే అదంతా చెత్తగా అనిపిస్తుంది. ఇంక ఇట్లాంటి ఎన్నెన్ని ఉంటాయో మనకు తెలియదు. అయితే ఇప్పుడు సీఎం గారు ఏం చేయాలంటే, 2 ఏళ్ళు పోయినాయి, గ్లోబల్ పేరు రావాలి, నన్ను సీఎం అనుకోవాలి, రాష్ట్రం తెలవాలి, ఏం అవసరం లేదు. ఇక్కడ ప్రజలు సంతోషంగా ఉంటే చాలు. వాళ్ళకి కరెక్ట్ టైంకి తిండి దొరికి ఉద్యమకారులకు ఏవైతే హామీలు ఇచ్చినో వాళ్ళందరూ హ్యాపీ ఉండాలి, వాళ్ళ ఉసురు తగ్గుతుంది. కళాకారులు అందరూ ఏడుస్తుండ్రు. ఇలా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అనేది అయితే అన్నారో వాళ్ళకి వార్నింగ్లు పోయినాయట. ఏదన్నా జిల్లాల నిరసన చేస్తే మీ ఉద్యోగాలు తీసేస్తామని అన్నారట. వాళ్ళు మింగుకొని ఉన్నారు, నాకు ఫోన్లు వస్తున్నాయి. వాళ్ళకట సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చిండ్రట, శాలరీ మాత్రం అటెండర్లదట. నువ్వు ఇది కూడా చేయవు, స్పోర్ట్స్ వాళ్ళు లేవు, పీటీలు లేవు, ఏం లేవు. బట్టి నీ బిల్డప్కి, నీ పర్సనల్ యూస్కి ప్రజల సొమ్ము వాడకు. నువ్వు పర్సనల్గా తీసుకుపోతున్నావు నీ పాలనను. ఇది రాజరికం కానే కాదు. ప్రజలతో నీ మమేకమై మంచిగా పాలన చేయి. ఆ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు, నీకు ఈ అవకాశం ఇచ్చినందుకు దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకో. ఇట్లా బేకార్ కాకు. బ్యూటీ షోలో కూడా ఈయన చుట్టూ ఉండేటోళ్ళే బద్నామైన రామె పోయి ఆడ ఇంటర్వ్యూ ఇచ్చింది, ఇంగ్లాండ్ అయింది. ఈడ కూడా ఏమేమైందో ఇంకా నయ్యం, ఈడ ఛాన్స్ దొరకలే, వాడు 15 నిమిషాలే ఉండిపోయాడు. ఒక మాట అంటాను. కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే, నేనైతే బక్రా గారిని అయితే కాదు, మెస్సీ వచ్చిండు ఏం మంచిగా అనిపించింది అనే బాపత అయితే నేను కాదు, తెలంగాణ ప్రజలు అంతకన్నా కాదు. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం మాట్లాడుతారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోకపోతే భవిష్యత్ కష్టమే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.